భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తనిఖీలు. కలెక్టరేట్ ముట్టడికి తరలిన ఏఐటియుసి శ్రేణులు. మందమరి మండలంలో పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమం. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్. కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోను సూద్. ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎంజీఎం సిబ్బందిపై కలెక్టర్ ఫైర్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి. విధుల్లో లేని డాక్టర్ల గైర్హాజరుపై తీసిన కలెక్టర్ స్వయంగా రోగుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ల విధులపై హాజరు పుస్తకాలను తెప్పించి మరీ ఆరా తీశారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పు అన్న కలెక్టర్ సత్య శారదాదేవి. ఓన్లీ ఇక్కడ ఇంటర్న్సే ఉంటారా? ఇంటర్న్సే ఉంటారా ఇక్కడ? నాకు తెలియదండి. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, ప్లీజ్ అండర్స్టాండ్. ఐసీయూ అంటున్నారు కదా, అందరు పేషెంట్ల దగ్గర వాళ్ళ అటెండెన్స్ ఉన్నారండి. వాళ్ళ అల్లుడా దగ్గర ఉండాల్సిన పేరు చెప్పండి. 100% has to be here today. For your benefit, we are visiting. Please support us. Post office is the doctor who has to be apart from second unit assistant madam adugutundi. Second unit assistant ekkada unnaru? what is his name? Second unit assistant పేరు చెప్పండి. assistant professor. Write down Satish, Nikhil, ఇంకొకరు జితేందర్. ఈ పేర్లు where are they? అసిస్టెంట్ ప్రొఫెసర్. No, there's an office and I think they went to mail model. Which mail one? ఇది ఏంటి సర్వీస్ సర్టిఫికేట్? అక్కడ ఇద్దరు మెన్ డాక్టరే ఉన్నారండి. ఎవరు రైట్ డౌన్. కిషోర్ అంటే బుక్ రాలేదా? ఇది ఓపీ 5 processors, 5 associate processors, and 10 assistant processors. You are the only one who is there? No, I am the assistant processor here. They are associate professor there. Senior resident. తనిఖీ గురించి చెప్పండి. ఇవాళ మీరు చేసిన ప్రోగ్రామ్ గురించి చెప్పండి. సో ఈరోజు మార్నింగ్ నేను ఎంజీఎం హాస్పిటల్కి సడన్గా వచ్చాను. యాక్చువల్గా నిన్న వచ్చానండి. నిన్న వచ్చింది నర్సింగ్ హాస్పిటల్, నర్సింగ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ డిలాపిడేటెడ్ స్ట్రక్చర్ని చూసి అక్కడ ఉండే స్టూడెంట్స్ని మనము ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వాళ్ళని వేరే సేఫ్ ప్లేస్కి మార్చే ఆ ప్రొసీజర్లో నేను ఓపీ వార్డ్ని సందర్శించాను. కొన్ని షార్ట్ ఫాల్స్ కనిపించాయి. అందుకని ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ కూడా రావడం జరిగింది. సమయపాలన పాటించిన డాక్టర్లపై చర్యలు ఏవి అనుకుంటారు? ఇవి చర్యలు అయితే తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నారు, వాళ్ళు సెలవుల్లో తీసుకుంటే అఫీషియల్ సెలవు తీసుకున్నారా, వాళ్ళ బయోమెట్రిక్ అటెండెన్స్ చూసుకొని ఒకవేళ రాకపోతే వాళ్ళ మీద తగు చర్యలు. మీ పర్సనల్గా ఎంతమంది హాజరు కాదు మేడం?
ఆ నంబర్ నాకు ఇప్పుడు నేను తీస్తాను. బట్ నేను చూసిన దానికి ఆల్మోస్ట్ లైక్ ఒక 5 to 10% పీపుల్ నాకు కనపడలేదు. సో నేను చెక్ చేసి నేను దాని మీద యాక్షన్ తీసుకొని మీకు రిపోర్ట్ పంపిస్తాను. సిబ్బంది కొరత చాలా ఉంది ఎంజిఎంలో, దాని మీద కొరత అనేది మనకి రిక్రూట్మెంట్స్ ద్వారా జరగాల్సిందండి. సో ఆ రిక్రూట్మెంట్స్ ఇమీడియట్గా చేపట్టడానికి ప్రభుత్వం ఇమీడియట్ యాక్షన్ అయితే చేపడుతుంది. వెరీ షార్ట్లీ అవి రిక్రూట్ అవుతారని మేము అనుకుంటున్నాం. కొరత బాగుంది. ఓపీలో కనీసం మీరు కనీసం అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద డ్యూటీ చార్ట్ కూడా లేని పరిస్థితి. అవన్నీ కూడా ఇప్పుడు చూడండి, మనము వన్స్ ఇన్ అ వైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనము వైద్యులు ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఇవాళ చూసాం. ఫర్దర్గా ఇంప్రూవ్ చేస్తూ వెళ్తాము. ఒక టైం బౌండ్ టార్గెట్స్ పెట్టుకొని ఈ హాస్పిటల్ని మంచి స్థాయిలోకి పెట్టడానికి మనం కృషి చేయాలి. హైదరాబాద్లో కుమారి ఆంటీని కలిసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కుమారి ఆంటీతో సరదాగా కాసేపు మాట్లాడి సమయం గడిపిన సోనూ సూద్ Thank you. Okay, Harish. Welcome to Hyderabad. Hello. How are you doing? How are you? Thank you. Thank you. Ram se. How are you doing? Ram se. इधर से अरे लोकल Ram se. Hello, how are you? अरे राम से. How are you doing? कैसे हैं आप? All well. So nice to see you. Same here. So today I'm silence. So today please. No. 5 minutes. So now I'm with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty जी, कैसा लग रहा है आज आपको? अच्छे है, बहुत अच्छे. तो आज के वेज है नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है. वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा हिंदी बहुत अच्छा है. कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है. नॉन वेज है, वेज है, वेज है. नॉन वेज है. तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है. मैं तो वेजिटेरियन हूँ. और कुमारी आंटी कितने का एक प्लेट? एक प्लेट वेज 80 रुपीस. वेज 80 रुपीस और नॉन वेज 120 रुपीस. 120 रुपीस. तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ. तो जो 80 रुपीस का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री. आज तो लॉटरी लग गया हमारा यार आंटी कुमारी आंटी. अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए. चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా కాలోజీ కళాక్షేత్రంలో జరుగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం కాలోజీ కళాక్షేత్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కళాక్షేత్రాన్ని మొత్తం తిరిగి పరిశీలించి ఎక్కడ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయో పరిశీలించి తక్షణమే పూర్తి చేయాలని అన్నారు.
వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 320F జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ సుబేదారి ఆధ్వర్యంలో జోనల్ చైర్మన్ సిరికొండ భాస్కర్ రావు స్పాన్సర్షిప్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా 320F జిల్లా గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి, రీజనల్ చైర్మన్ జన్నపురెడ్డి, రాజిరెడ్డి, జోనల్ చైర్మన్ డాక్టర్ సిరికొండ భాస్కర్ రావు హాజరై అన్నదానం నిర్వహించారు. రీజియన్ 2, జోనల్ 2 పరిధిలోని లయన్స్ క్లబ్లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నాయి. ఈ మహా అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్ట్రిక్ట్ గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని, సామాజిక సేవలో బాధ్యతగా ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు రావాలని కుందూరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నేషనల్ పరంగా లయన్స్ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320F ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ సుబేదారి క్లబ్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. భాస్కర్ రావు గారు దాని జోన్ చైర్మన్ గారు వారు స్పాన్సర్ చేయటమైంది. ప్రెసిడెంట్ వీణా గారు అండ్ ఆర్సీ గారు జన్నపురెడ్డి రాజిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సుమారు 250 మందికి ఇంటర్నేషనల్ పరంగా లయన్స్ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320F ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ సుబేదారి క్లబ్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. భాస్కర్ రావు గారు దాని జోన్ చైర్మన్ గారు వారు స్పాన్సర్ చేయటమైంది. ప్రెసిడెంట్ వీణా గారు అండ్ ఆర్సీ గారు జన్నపురెడ్డి రాజిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సుమారు 250 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్స్ ఈ కార్యక్రమం హంగర్ రిలీఫ్ కార్యక్రమంగా నామకరణం చేసి ప్రతి వారము ప్రతి దగ్గర జరుగుతున్నది ఈ కార్యక్రమం. దీనికి ఇటువంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చాలా సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ డిస్టిక్లో 91 క్లబ్లు ఇప్పటికి ఉన్నాయి. 3000 పైచిపు మెంబర్స్ ఉన్నారు. వారి ద్వారా వివిధమైన కార్యక్రమాలు, వివిధమైన సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి అండి, గవర్నర్ డిస్ట్రిక్ట్ 320F గవర్నర్. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320F గవర్నర్ గారు అయినటువంటి కుందూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మా రీజియన్ చైర్పర్సన్ మా రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలానే మా జోనల్ ఇన్ఛార్జ్ భాస్కర్ రావు గారు స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని, అంటే అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ హన్మకొండ సుబేదారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భద్రకాళి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులందరి నుంచి చాలా విశేషమైన స్పందన వచ్చింది. ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం, అంటే ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ నుంచి హంగర్ రిలీఫ్ కార్యక్రమం 365 రోజులు నిర్వహిస్తున్నాము. అయితే ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్, హన్మకొండ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కూడా ప్రజల ఆకలి తీర్చాలని, అన్నార్థుల యొక్క అవసరం తీర్చాలని చెప్పి భావించి మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం మేము ఈ డైనస్టిక్ ఇయర్లో మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం భద్రకాళి అమ్మవారి దేవస్థానం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. అలానే లయన్స్ క్లబ్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళందరి ఆకలి బాధలు తీర్చాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320F గవర్నర్ గారు అయినటువంటి కుందూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మా రీజియన్ చైర్పర్సన్ మా రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలానే మా జోనల్ ఇన్ఛార్జ్ భాస్కర్ రావు గారు స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని, అంటే అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ హన్మకొండ సుబేదారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భద్రకాళి దేవస్థానానికి వచ్చినటువంటి భక్తులందరి నుంచి చాలా విశేషమైన స్పందన వచ్చింది. ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం, అంటే ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ నుంచి హంగర్ రిలీఫ్ కార్యక్రమం 365 రోజులు నిర్వహిస్తున్నాము. అయితే ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్, హన్మకొండ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కూడా ప్రజల ఆకలి తీర్చాలని, అన్నార్థుల యొక్క అవసరం తీర్చాలని చెప్పి భావించి మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం మేము ఈ డైనస్టిక్ ఇయర్లో మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం భద్రకాళి అమ్మవారి దేవస్థానం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. అలానే లయన్స్ క్లబ్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని,
ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళందరి ఆకలి బాధలు తీర్చాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వరాహి అమ్మవారి దీక్ష విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరంగల్ జిల్లాలో నేటి నుంచి శ్రీ భద్రకాళి దేవాలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి సహస్ర కాలాభిషేకంతో శాకంబరి మహోత్సవాలు ప్రారంభం. ఉదయం కార్యక్రమంలో సాయంత్రం కామేశ్వరి క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ భద్రకాళి అమ్మవారు. दुर्गा बच्चा लेके
వెంకట నరసింహ బ్యానర్లో నిర్మించే సీఎం సినిమా చిత్రీకరణ లొకేషన్స్ కొరకు మహబూబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో వివిధ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లుడు బంగారం, అంతేనా, ఇంకేం కావాలి, మహారాజు, బాబా భావమరిది వరుస సినిమాలు చేస్తున్నాను. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఒక రైతు కుటుంబంలో జన్మించి ఇక్కడికి ఒకటిగా వచ్చి తెలంగాణ సీఎం అయ్యారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని సీఎం సినిమా చేయాలని మహబూబాద్ జిల్లాలో లొకేషన్లు పరిశీలించామని ఆయన తెలిపారు. దానిలో ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాలేదని, సదా బైనామాలు తప్పులు ఉన్నాయని, భూ కబ్జా చేశారని, ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు, మీరు ఆత్మహత్యలు పాల్పడితే మీ పిల్లలు, మీ భార్యను, అన్న తమ్ముళ్లను, అక్క చెల్లెలను అందరినీ మీరే బాధ పెట్టిన వారు అవుతారని, చనిపోయి సాధించేది ఏమీ లేదు, బతికి సాధిద్దామని, అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి వద్ద కొట్లాడి మన సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన రైతన్నలకు భరోసా ఇచ్చారు. మీద పుట్టిన బిడ్డనేని సొంతూరు కూడా మరిపెడ బంగ్లానే ఈ మహబూబాద్ జిల్లానే మంది నాది. నా బ్యానర్ శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్. టోటల్ సినిమా ఇండస్ట్రీ మా కుటుంబం దయ వల్ల నేను రైటర్గా, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా వరుసగా సినిమాలు తీస్తున్నానండి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని సీఎం సినిమా తీయడం కారణం కూడా తెలంగాణలో కానీ యావత్తు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రైతులు పడుతున్న బాధలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులే దేశానికి వెన్నుముక అంటారు, నిజమే అది. కానీ ఆ రైతుల వెన్ను ఇరిచేస్తున్నారు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం అనే సినిమా తీయబోతున్నానండి. ఒక రైతే సీఎం, ఆ రాష్ట్రానికి సీఎం అయితే ఎలా పరిపాలిస్తాడు, అదే దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు. మీ అందరి దయ వల్ల, తెలంగాణ ప్రజల దయ వల్ల, మా తల్లిదండ్రుల దయ వల్ల సినిమా ఇండస్ట్రీలో ముందడుగు వేశాను. అలానే ఒక అడుగు 100 అడుగుల దాకా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. రైతన్నలారా, భూ సమస్యలు పరిష్కారం కాలేదని, సాదా బైనామాల తప్పులు ఉన్నాయని, భూ కబ్జాలు చేసిరని మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంటికి పెద్ద దిక్కు మీరు. మీ పిల్లల్ని, మీ భార్యని, మీ అన్నదమ్ములని, అక్కజల్లెల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ బాధ పెడుతున్నారు మీరు. అందుకే మీరు ఎవరు చనిపోవద్దు, బతికి సాధిద్దాం. రేవంత్ రెడ్డి గారిని కొట్లాడి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ భూ సమస్యలకి పరిష్కారం చేసుకొని ప్రతి రైతుకు న్యాయం చేసుకునేలా చేద్దాం. దయచేసి మీ అందరికీ రైతన్నలకు దండం పెట్టి చెప్తున్నా, మీరు ఎవరు చావద్దు, సస్తా అనే మాట కూడా మీరు రావద్దు దయచేసి. ఎందుకంటే ఈ తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకుంటూ సాధించుకున్నాం. ఇక కూడా మనం చచ్చిపోతే ఇక తెలంగాణ తెచ్చుకునేందుకు, ఇక మనం చచ్చేందుకు, బతికేందుకు. అందుకే బతుకుదాం, బతికి సాధిద్దాం తప్ప సచ్చి సాధించేది ఏం లేదు. మీరు భయపడొద్దు. రైతన్నలందరికీ దండం పెట్టి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారిని మరీ కొట్లాడి మనకు న్యాయం చేసుకుందాం. బలరామన్ ఆయన నిజంగా చాలా, ఆయన ఒక మంత్రికి ఉన్నప్పుడు, ఎంపీకి ఉన్నప్పుడు, నేను ఒక ఎంపీని, ఒక మంత్రిని అసలు మర్చిపోతానండి. ఆ ఫీలింగ్సే ఉండదు. ఒక అధికారం ఉన్న నేను ఒక లీడర్ని, ఒక నాయకుడిని, ఒక ఎంపీని, మంత్రిని మర్చిపోతాడండి. ప్రతి పేదవాడు వెళ్తే ప్రతి ఒక్కరికి అన్న, అక్క, చెల్లి నీకేం కావాలని మరీ వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకు న్యాయం చేస్తాడండి. అసలు అది కాదండి నిజంగా మనసున్న మహారాజని చెప్పుకోవడానికి. ఆయన గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవండి, అంత గొప్పవాడు. తెలంగాణలోనూ ఒక గిరిజన ముద్దు బిడ్డ అంటే బలరాం నాయక్ అన్నే. అందుకే ఈ బలరాం నాయక్ అన్న పిసిసి అధ్యక్షుడైతే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి పేదవాడు ఒక రాజకీయ నాయకుడు అవుతాడు. తెలంగాణలో ఉన్న పేదవాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అని ఆశిస్తూ బలరాం నాయక్ అన్న గారికే పిసిసి అధ్యక్ష ఇవ్వాలని నేను జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను. ఆయనకే రావాలని కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.